తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనపై సందిగ్ధత నెలకొందా? అటు కేరళ, తమిళనాడు ఎన్నికల వేడి కనిపిస్తున్న భాగ్యనగరానికి ప్రధాని రాకపై స్పష్టత కరువైందా? తెలంగాణలో కాషాయ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగిన 8 మంది ఎంపీలు గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నా తెలంగాణపై ప్రధాని మోదీ వ్యూహాత్మక మౌనం ఎందుకు? అసలు ప్రధాని రాకపోవడానికి కారణం అభివృద్ధి ప్రాజెక్టుల జాప్యమా లేక రాష్ట్ర నేతల మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ఆటంకంగా మారిందా? గ్రేటర్ ఎన్నికల ముంగిట కమలం వ్యూహమేంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఈ అంశంపై ఆసక్తి నెలకొన్నప్పటికీ ఇప్పటి వరకు అధికారిక షెడ్యూల్ విడుదల కాలేదు. దీని వెనుక అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, రాజకీయ పరిస్థితులు, అలాగే ఎన్నికల వ్యూహాలు వంటి పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర బీజేపీలో నాయకత్వ స్థాయిలో సమన్వయ లోపం, పాత కొత్త నేతల మధ్య గ్రూప్ రాజకీయాలు ఉన్నాయన్న చర్చ కూడా కొనసాగుతోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ అంతర్గత విభేదాలు క్యాడర్లో అయోమయానికి దారితీస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణను దక్షిణాదిలో తన రెండో కోటగా మార్చుకోవాలని బీజేపీ అధిష్టానం ఎప్పటినుంచే స్కెచ్ వేస్తోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోడీ పర్యటనపై రాష్ట్ర క్యాడర్ భారీ ఆశలే పెట్టుకుంది. కేరళ ఎన్నికల ప్రచార సమయంలోనే తెలంగాణలోనూ సభలుంటాయని లీకులొచ్చినా క్షేత్రస్థాయిలో ఆ వాతావరణం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రధాని చేతిలో ఇప్పుడు పటిష్టమైన డెవలప్మెంట్ వెపన్ లేకపోవడమేనని టాక్ వినపడుతోంది. 10 ఏళ్లు దాటిన బీబీనగర్ ఎయిమ్స్ పనులు ఇంకా నత్తనడకని సాగుతూ ఉండడం, ములుగు గిరిజన యూనివర్సిటీ విషయంలో ఆశించిన వేగం లేకపోవడం ఢిల్లీ పెద్దల్ని ఆలోచనలో పడేసిందట. ఇక వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ వివాదాలు కేంద్రానికి ఇబ్బందిగా మారాయట. ఏదైనా భారీ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అవకాశం ఉంటేనే రావాలి అన్నది మోడీ మాక్ స్టైల్. అందుకే అసంపూర్తి పనులతో వెళితే విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని, అందుకే ప్రధాని పర్యటన ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ప్రాజెక్టులే కాదు, రాష్ట్ర బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు కూడా దూరాన్ని పెంచుతున్నాయనే చర్చ నడుస్తోంది. గతంలో కంటే పార్టీ బలోపేతమైన పాత నేతలు, కొత్తగా చేరిన వరుస నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందట. ఢిల్లీకి వెళితే అంతా ఒక్కటే అని పోజులేస్తున్నా గాల్లీకొచ్చేసరికి గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయని నివేదికలు వెళ్లాయట. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకి ఈ విభేదాలను సర్దుబాటు చేయడం కత్తి మీద సాములా మారింది. నేతలు కట్టుతప్పి మాట్లాడుతుండటంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. మరోవైపు అమిత్ షా, మోదీలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలతో పాటు 131వ రాజ్యాంగ సవరణ లోక్సభలో వీగిపోవడం తదితర పరిణామాలపైన పూర్తిగా ఫోకస్ పెట్టారు. దీంతో ప్రధాని తెలంగాణ టూరు ప్రస్తుతానికి పెండింగ్లో పడినట్లేనని అనుకుంటున్నారు. అయితే దీని వెనుక మరో బలమైన పొలిటికల్ యాంగిల్ కూడా ఉందట. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. కానీ ఇప్పుడు మోదీ వచ్చి నిధులు లేదా ప్రాజెక్టులు ప్రకటిస్తే ఆ క్రెడిట్ ని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకునే ప్రమాదం కూడా ఉందని బీజేపీ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారట. అందుకే ఇప్పుడు సైలెంట్ గా ఉండి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నేరుగా మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలని హైకమాండ్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని, ప్రజల్లో వ్యతిరేకత పెరిగాక ప్రధాని ఎంట్రీ ఇస్తే మైలేజీ ఎక్కువగా ఉంటుందని బీజేపీ లెక్కలేసుకుంటోంది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై ఇంకా స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, ఎన్నికల వ్యూహాలు అన్నీ కలిపి ఈ సస్పెన్స్ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడుగు పడాలంటే అటు ప్రాజెక్టులు ఒక్కొలిక్కి రావాలి, ఇటు నేతల మధ్య ఉన్న గ్యాప్ తగ్గాలి. ఈ రెండూ కలిస్తేనే తెలంగాణ గడ్డపై మోదీ గర్జన వినిపించే అవకాశం ఉందని కమలం పార్టీలో నేతలు మాట్లాడుకుంటున్నారు. మరి రాబోయే గ్రేటర్ ఎన్నికల నాటికైనా ఈ అడ్డంకులు తొలగి ప్రధాని టూరు ఉంటుందా లేక ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.